హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. నేనైతే నా ప్యాషన్ని ఫాలో అవుతున్నా. మరి మీరు, నా పేరు వచ్చేసి శిరీష అండి. ఈరోజు అయితే రెసిపీ వచ్చేసి హాఫ్ కేజీ పర్ఫెక్ట్ హాఫ్ కేజీ బ్లాండీస్ రెసిపీ అండి. బ్లాండీస్ అంటే ఏంటో అనుకునేరు, వైట్ చాక్లెట్ బ్రౌనీ అనమాట. ఎగ్జాక్ట్గా నేను చేసినట్టుగా ఈ మెజర్మెంట్స్తో అయితే చేసేయండి. మీకు ఈ విధంగా పర్ఫెక్ట్ హాఫ్ కేజీ బ్లాండీస్ అయితే రెడీ అయిపోతుంది. ఇది బ్రౌనీ లాగానే చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుందన్నమాట. ఇక్కడైతే నేను మీకు మెజర్మెంట్స్ అన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసి పెట్టాను. యాజ్ యూజువల్ మీరైతే నోట్ డౌన్ చేసేసుకోండి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి ఇప్పుడు 80 గ్రామ్స్ అన్సాల్టెడ్ బటర్ అండి. మీకు దొరక్కపోతే సాల్టెడ్ కూడా వాడొచ్చు, బట్ కాస్త సాల్టీ టేస్ట్ అయ్యే అవకాశం ఉంది. సో ప్రిఫర్ అన్సాల్టెడ్ బటర్ అనమాట. ఇదైతే అసలు ఎంత రిచ్గా ఉందో టేస్ట్. అంటే మీరు టేస్ట్ చేశారా అంటే టేస్ట్ చేయలేదు కానీ, బట్ ఆ స్మెల్, యాక్చువల్గా మనము డార్క్ చాక్లెట్తో బ్రౌనీ తింటూ ఉంటాం కదా, దానికన్నా కూడా ఇంకా రిచ్ టేస్ట్ అయితే వచ్చేసింది అనమాట. ఇక్కడ వచ్చేసి 140 గ్రామ్స్ వచ్చేసి వైట్ చాక్లెట్, 80 గ్రామ్స్ వచ్చేసి బటర్. ఇవన్నీ కూడా మెజర్మెంట్స్ మీరు ఎగ్జాక్ట్గా తీసుకున్నారనుకోండి, మీకు నేను ఫస్ట్లో చూపించినట్టుగా ఎగ్జాక్ట్గా హాఫ్ కేజీ వస్తుంది అనమాట. మన హోమ్ బేకర్స్ అందరికీ పెద్ద సమస్య ఏంటి అంటే ఓవర్ వెయిట్ చేయడము లేదా లెస్ వెయిట్ చేయడము. లెస్ వెయిట్ చేస్తేనేమో కస్టమర్ ఫీడ్బ్యాక్ బాగా ఇవ్వరు, మరి ఓవర్ వెయిట్ చేస్తేనేమో మనం లాస్ అయిపోతాం. సో ఈ విధంగా అయితే మీకు అన్ని పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో అయితే రెసిపీస్ చూపించాలని చాలా ట్రై చేస్తున్నానండి. మరి మీరెక్కడ నేర్చుకున్నారని మాత్రం అడగకండి, ఎందుకంటే నేను మిక్స్ మ్యాచ్ చేసి చాలా ఛానల్స్ చూసి ఒక రెసిపీ ఏదైనా మీకు చూపించాలి అంటే నేను చాలా రీసెర్చ్ చేసుకుంటానండి యూట్యూబ్లోనే. నేనైతే ఏం వేరేగా ఎక్కడ నేర్చుకున్నది అయితే ఏమీ లేదు. ఐ మీన్ ఏ అకాడమీలోనో ఆన్లైన్ క్లాసెస్లో అయితే నేర్చుకున్నది ఏం లేదు. అది మీకు ప్రతిసారి చెప్తూనే ఉంటాను. ఇప్పుడైతే ఇక్కడ మీకు చూపించిన విధంగా కింద అయితే హాట్ వాటర్ పెట్టేసుకొని పైన ఇంతకుముందు బటర్ చాక్లెట్ మనము పెట్టుకున్నాం కదండి. ఫస్ట్ స్టెప్గా అయితే అది మెల్ట్ చేసుకోవాలండి. మీరు జనరల్గా అయితే కేక్ ఏ విధంగా అయితే ఎగ్స్ బీట్ చేసుకుంటామో, ముందైతే ఈ బ్రౌనీ రెసిపీలో వచ్చేసి ముందైతే చాక్లెట్ బటర్ అయితే మెల్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ 90 గ్రామ్స్ వచ్చేసి మైదా, 10 గ్రామ్స్ వచ్చేసి మిల్క్ పౌడర్ తీసుకుంటున్నానండి. మనం చాక్లెట్ బ్రౌనీ, ఐ మీన్ డార్క్ చాక్లెట్ బ్రౌనీ అయింటేనేమో మనం ఇక్కడ కోకో పౌడర్ తీసుకునే వాళ్ళం కదా, దాని ప్లేస్లో వచ్చేసి రీప్లేస్మెంట్గా ఇక్కడ మిల్క్ పౌడర్ తీసుకుంటున్నాం అనమాట. ఇక్కడ అన్నీ కూడా వైట్గా ఉంచితేనే మనకైతే గోల్డెన్ బ్రౌన్లో వస్తుంది అనమాట బ్లాండీస్ అనేది. మరి వైట్గా అయితే ఏం రాదండి. సో అది కూడా ఒకసారి గమనించాలి. ఇక్కడ మొత్తం వచ్చేసి జనరల్గా అయితే మనం బ్రౌన్ షుగర్ హాఫ్, షుగర్ పౌడర్ హాఫ్ తీసుకుంటాం కదా, అలా కాకుండా ఇక్కడ మొత్తం కూడా షుగర్ పౌడర్నే తీసుకుంటున్నాం అనమాట. అది కూడా 140 గ్రామ్స్ అనమాట. మీకైతే మెజర్మెంట్స్ కూడా చాలా అంటే చాలా ఈజీగా ఉన్నాయి, ఒకసారి గమనించండి. 140 గ్రామ్స్ వచ్చేసి ఇక్కడ చాక్లెట్, 140 గ్రామ్స్ వచ్చేసి షుగర్ పౌడరు. ఇంకా మిగతాయి అన్నీ కూడా మనకు అన్ని ఇక్కడే వెయిట్ తెలిసిపోతుంది అనమాట. బ్యాటర్ వెయిట్ తెలిసిపోతుంది, రెసిపీ అయిన తర్వాత ఎంత వస్తుందో కూడా తెలిసిపోతుంది. ఇక్కడైతే 2 eggs తీసుకున్నాము. దీని వెయిట్ వచ్చేసి 100 to 120 గ్రామ్స్ ఉంటుందన్నమాట. మనం ఇంతకుముందు షుగర్ పౌడర్ మెజర్ చేసి పెట్టుకున్నాం కదండి, దాన్ని అయితే ఈ విధంగా వేసేసుకున్నాను ఎగ్స్లో. తర్వాత వెనిలా ఎసెన్స్ వచ్చేసి 2 టీ స్పూన్స్ అయితే వేసుకోవాలండి. అవునండి, హాఫ్ కేజీకి 2 టీ స్పూన్స్ అయితే వేసుకోవాలి. మనకేంటంటే ఆ ఎగ్ స్మెల్ కానీ ఇంకేదైనా వచ్చే అవకాశం ఉన్నా దాన్ని అవాయిడ్ చేయడం కోసం అయితే ఇక్కడ 2 టీ స్పూన్స్ అయితే వాడాలన్నమాట. నేనైతే ఇక్కడ హ్యాండ్ బీటర్ వాడుతున్నానండి. మీ దగ్గర హ్యాండ్ బీటర్ లేకపోతే హ్యాండ్ విస్కర్తో అయినా సరే చాలా పర్ఫెక్ట్గా మిక్స్ చేయాలన్నమాట. మనకి మొత్తం ఈ షుగర్ ఎగ్స్ ఎంత బాగా మిక్స్ అవుతే మనకు క్రింకిల్ టాప్ అనేది అంత బాగా వస్తుంది అనమాట. ఇక్కడైతే ఇవి రెండు కూడా నాకైతే ఒక 4 to 5 మినిట్స్ అయితే పట్టిందండి. ఈ విధంగా లో స్పీడ్లోనే కలిపాను. ఇదేం మనకి కేక్ ప్లఫీగా వచ్చినట్టు రావాల్సిన అవసరం లేదు కాబట్టి హై స్పీడ్కి అయితే ఏం పెట్టాల్సిన అవసరం లేదు. బట్ లో స్పీడ్లోనే ఆ షుగర్ పౌడర్ అనేది మంచిగా మెల్ట్ అయ్యేంత వరకు అయితే బీట్ చేసుకోవాలన్నమాట. లైట్ పేల్ ఎల్లో కలర్కి వస్తుంది కానీ మరీ ప్లఫీగా అయితే చేయాల్సిన అవసరం అయితే ఏం లేదనమాట. తర్వాతకు వచ్చేసి మనం ఇంతకుముందు బటర్ అండ్ చాక్లెట్ మెల్ట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని డ్రై ఇంగ్రీడియంట్స్ని అయితే యాడ్ చేసేస్తే
ఆల్మోస్ట్ బ్యాటర్ అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడైతే టిన్ సైజ్ వచ్చేసి నా దగ్గర వచ్చేసి 8x6 ఉందండి. మీ దగ్గర 7x7 ఉన్న ఈ హాఫ్ కేజీ వైట్ చాక్లెట్ బ్రౌనీ ఆర్ బ్లాండీస్కి అయితే వాడేయచ్చు అనమాట. నాకైతే నా దగ్గర 7x7 టిన్ లేదు కాబట్టి నేను ఇది వాడుతున్నాను. జనరల్గా అయితే 7x7 వాడేయచ్చు అనమాట. బేకింగ్ టైం కూడా మీకు ఇక్కడ మెన్షన్ చేస్తాను. చూసారా బటర్ అండ్ వైట్ చాక్లెట్ ఎంత ఎమ్మీగా కనిపిస్తుందో, టేస్ట్ కూడా అంతే ఎమ్మీగా ఉందండి. అసలు కస్టమర్ సైడ్ నుంచి అయితే చాలా మంచి రివ్యూ వచ్చింది. ఇప్పటివరకు బ్రౌనీయే చేసే వాళ్ళు ఉంటే ఇది ఒక్కసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో ఒకసారి అయితే నాకు కమెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో వచ్చేసి బటర్, తర్వాత వైట్ చాక్లెట్ ఇవన్నీ కూడా ఆల్రెడీ విడిగా తింటేనే చాలా టేస్టీగా ఉండే ఐటమ్స్. అలాంటిది ఇవన్నీ మిక్స్ చేసి చేస్తున్నామంటే ఇంకెంత బాగుంటుందో ఒకసారి ఊహించేసుకోండి. అయితే ఇది ఆర్డర్ నాకు ఎలా వచ్చింది అంటే, జనరల్గా రెగ్యులర్గా మన దగ్గర కస్టమర్స్ తీసుకునే వాళ్ళు, అక్క ఇంకేం వెరైటీస్ లేవా మీ దగ్గర, రెగ్యులర్గా మీరు చేసేది కాకుండా ఇంకేదైనా కొత్త రకంగా ఉందా అంటే, అప్పుడు నాకైతే బ్లాండీస్ గుర్తొచ్చేసి నేనైతే వాళ్ళకి ఈ విధంగా, మీరు ఆల్రెడీ బ్రౌనీ టేస్ట్ చేశారు కదండి, ఇది వచ్చేసి వైట్ చాక్లెట్తో చేస్తాము, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది, దానికన్నా బాగుంటుంది అని చెప్పాను అనమాట. సో కస్టమర్ కూడా ఎంబటే వెంటనే ఓకే చేసేసారనమాట. సో అలా వచ్చిందనమాట. కొన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలో కూడా కస్టమర్ ఆర్డర్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీకు పర్ఫెక్ట్గా వచ్చిన రెసిపీస్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి, కస్టమర్స్ కూడా కన్విన్స్ అవుతారనమాట. ఈ విధంగా అయితే మళ్ళీ నేను ఆ డ్రై ఇంగ్రీడియంట్స్ని అయితే ఒకసారి జల్లిచి వేసాను అనమాట. ఇది మెష్ వచ్చేసి చాలా సన్నంగా ఉంది. సో మిల్క్ పౌడర్ కొంచెం కిందికి వెళ్ళడానికి టైం పట్టింది, బట్ నో ప్రాబ్లం. ఒకసారి అయితే మంచిగా జల్లిచేసుకోండి. ఈ విధంగా అయితే ఇదంతా నేను బీటర్తో చేశానండి. చెప్తున్నాను కదా, మీరు విస్కర్తో అయినా చేయొచ్చు, బట్ కాస్త బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట, అన్నీ మిక్స్ అయ్యేలాగా. తర్వాతకు మళ్ళీ ఒకసారి స్పాచులాతో కూడా మిక్స్ చేసుకుంటే ఆల్మోస్ట్ మన బ్యాటర్ అయితే రెడీ అయిపోయినట్టే. నేను సాల్ట్ మర్చిపోయాను స్టార్టింగ్లో, సో ఎండింగ్లో అయితే వేసేస్తున్నాను. ఒక పించ్ సాల్ట్ అయితే వేసుకుంటే మనకు మొత్తం ఆ స్వీట్ టేస్ట్లో ఈ సాల్టీ టేస్ట్ లైట్గా తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది అనమాట. ఫైనల్గా నేను దీన్ని బేక్ చేసిన తర్వాత ఎలా డెకరేట్ చేశానో కూడా మీకు ఇంటి దగ్గర చూస్తే అయితే తెలుస్తుంది. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నన్ను సపోర్ట్ చేసేయాలనుకుంటే మాత్రం ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, ఇంకా నచ్చితే షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మాత్రం మర్చిపోకండి. ఓకే, ఇక్కడైతే మొత్తం బ్యాటర్ అయితే మనకి ఇది మరీ వైట్గా అయితే ఏమి ఉండదండి. మనకు ఇది ఎలా అంటే మిల్క్ మేడ్ కలర్లో ఉంటుంది. మనకి మిల్క్ మేడ్తో కానీ చేస్తే ఎలా వస్తాయి కేక్స్, లైట్ కొంచెం బ్రౌనిష్గానే వస్తాయి కదా కేక్స్ కూడా, ఎందుకంటే మిల్క్ మేడ్లో ఆల్రెడీ షుగర్ ఉంటుంది కాబట్టి. బట్ ఇక్కడ మిల్క్ మేడ్ ఏం వాడలేదు, బట్ అలాంటి టెక్స్చరే అనమాట. ఇక్కడైతే నేను బ్యాటర్ని కూడా వెయిట్ చేసి చూపిస్తున్నాను చూడండి. మీకైతే టిన్ టేర్ నొక్కేసి తర్వాత బ్యాటర్ అయితే ఈ విధంగా చూపిస్తున్నాను. అయితే ఈ కలర్ వచ్చేసి మనకి పేల్ ఎల్లో కలర్ లాగా ఉంది కదా, మనకి బ్రౌనీ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుందన్నమాట. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. వైట్ చాక్లెట్ బ్రౌనీ అన్నారు కదా, మరి వైట్గా ఉండాలి కదా అని అనుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. బట్ టేస్ట్ వైజ్ అయితే ఇది వైట్ చాక్లెట్ అండ్ బటర్ మిక్స్ అయింది కాబట్టి చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుందన్నమాట. ఎప్పుడైనా ఒకసారి అయితే మీరు ఇంట్లో వరకైనా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఖచ్చితంగా. ఓకేనా, ఇక్కడైతే బ్యాటర్ వెయిట్ వచ్చేసి మనకి 570 గ్రామ్స్ వచ్చిందండి. బట్ ఓవరాల్గా మనకి బేక్ అయిన తర్వాత అయితే 530 గ్రామ్స్ లాగా వచ్చిందనమాట. అది ఎందుకు అంటే మాయిశ్చర్ అనేది బేక్ చేసినప్పుడు లూజ్ అవుతుంది కాబట్టి. ఇక్కడైతే నేను బేకింగ్ టైం వచ్చేసి మెన్షన్ చేశాను చూడండి, 30 మినిట్స్ at 160 degrees. లాస్ట్ 5 మినిట్స్ మాత్రం బోత్ రాడ్స్ ఆన్ చేయడం వల్ల మనకైతే ఆ క్రింకిల్ టాప్ అనేది వస్తుంది. జనరల్గా స్టవ్ మీద చేస్తే మాత్రం ఈ క్రింకిల్ టాప్ అనేది కాస్త కష్టమే, బట్ ఓవెన్లో అయితే ఖచ్చితంగా మనకి క్రింకిల్ టాప్ అయితే వస్తుందన్నమాట. బ్రౌనీ మనకి ఆ క్రింకిల్ టాప్ వస్తేనే ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. ఫైనల్గా అయితే ఈ విధంగా బ్రౌనీ రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, దాన్ని వెయిట్ మిషన్ మీదనే పెట్టాను, మర్చిపోయాను అది అసలు టర్నింగ్ టేబుల్ అనుకొని అదే విధంగా డెకరేట్ చేస్తూ ఉంటే మళ్ళీ గుర్తుకొచ్చేసి ఆ వెయిట్ మిషన్ అయితే తీసేసి, నా దగ్గర ఆల్రెడీ మీకు తెలిసిందే కదండి గ్లేజెస్ అన్ని రెడీగా ఉంటాయి. సో ఈ విధంగా అయితే నేను వైట్ గ్లేజ్
ప్లస్ చాక్లెట్ గ్లేస్తో అయితే సింపుల్గా ఈ విధంగా డెకరేట్ చేసేసి కస్టమర్కి అయితే ఇచ్చేసానండి. దీన్నైతే నేను 1000 రూపీస్ ఛార్జ్ చేశాను. బట్ మీరు 1000 to 1200 వరకు అయితే ఛార్జ్ చేయొచ్చు. బట్ ఇక్కడ మాకు పల్లెటూరు కాబట్టి ఇంతకన్నా ఎక్కువ కాస్ట్ పెడితే తీసుకోరని చెప్పేసి ఇదైతే ఛార్జ్ చేశాను. ఓకేనా ఫ్రెండ్స్?